మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 2025ని షేక్ చేయబోతున్నాడా? ఈ ఏడాది రెబల్ స్టార్దే అన్నారు. కానీ ప్రభాస్ నుంచి ఈ ఇయర్ పాన్ ఇండియా మార్కెట్ ని ఎన్టీఆర్ లాక్కునేలా ఉన్నాడు. ఖాన్లు కపూర్లు కంగారు పడేలా తెలుగు హీరోలు పాన్ ఇండియాను ఆల్మోస్ట్ కబ్జా చేశారు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో అటు హిందీ, ఇటు తమిళ, మలయాళ, కన్నడ హీరోలను మించేలా షాక్ ఇవ్వబోతున్నాడు తారక్. ఈ ఏడాది ప్రభాస్ తనకి పోటీ ఇస్తాడనుకుంటే మహేష్, బన్నీ, చరణ్ తో సహా అందరికీ మ్యాన్ ఆఫ్ మాసెస్ షాక్ ఇచ్చేలా ఉన్నాడు. మొత్తంగా ఈ ఏడాది నార్త్ లో కానీ సౌత్ లో కానీ ఎక్కడా 1000 కోట్ల వసూళ్ల రికార్డులు వినిపించలేదు. ఆ వెలితిని 2000 కోట్లతో తీర్చబోతున్నాడు ఎన్టీఆర్. ఈ ఏడాది తనది మాత్రమే ఆఖరి పోరాటం అంటున్నారు. ఆల్మోస్ట్ ఈ ఏడాదికి తను చేసేది ఆఖరి పోరాటమని తేల్చేస్తున్నారు. ఎందుకు? హావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 2025ని షేక్ చేయబోతున్నాడా? ఈ పని నిజానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేస్తాడన్నారు. కానీ తన గేమ్ చేంజర్ కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా మారింది. కాబట్టి ఈ ఏడాదికి తన సందడి మిస్ అయినట్టే. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ ఈ ఏడాది కాదు, వచ్చే ఏడాది కూడా వచ్చే ఛాన్స్ లేదు. 2027కే రాజమౌళి ముహూర్తం పెట్టేశాడు. బన్నీ కూడా పుష్ప 2 తర్వాత అట్లీతో కమిట్ అయిన మూవీ వచ్చే ఏడాది చివరిలో లేదంటే 2027లోనే వచ్చే ఛాన్స్ ఉంది. ఎలా చూసినా ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ ఎండిపోతుంది. వసూళ్ల వరద లేదు, వచ్చే ఛాన్సు లేదు. తమిళ తంబీలకు సీన్ లేదు. మలయాళం మూవీల రేంజ్ 300 కోట్లు ఎన్నడూ దాటలేదు. ఇక కన్నడ నుంచి కేజీఎఫ్ రేంజ్ ప్రాజెక్టులు లేవు. బాలీవుడ్ అయితే బిక్కుబిక్కుమంటోంది. ఖాన్లు కపూర్లు సైలెంట్ అయిపోయారు. జనవరి నుంచి ఇప్పటి వరకు వచ్చిన మూవీల్లో చావ్లా తప్ప మరే మూవీకి 800 కోట్ల రేంజ్ రాలేదు. కాబట్టి 1000 కోట్ల సినిమా రావాలంటే తెలుగు మూవీ ది రాజాసాబే అన్నారు. కానీ సీన్ రివర్స్లో ఉంది. అది ఏడాది కాదు, వచ్చే ఏడాదికే వచ్చే అవకాశాలున్నాయి. 95% షూటింగ్ పూర్తయినా గ్రాఫిక్స్ వర్క్ అతివీర భయంకరంగా డిలే అవుతుంది. సో ఎలా చూసినా ఈ ఏడాది ఇండియన్ సినిమాని ఏలేది, షేక్ చేసేది ఎన్టీఆర్ఏ అనుకోవాల్సి వస్తుంది. అది కూడా హిందీ మూవీ వార్ 2తోనే. ఇది మాత్రమే 2000 కోట్ల రీసౌండ్ చేసేలా కనిపిస్తోంది. నిజానికి ఇది మల్టీ స్టారర్ మూవీనే. హృతిక్ రోషనే ఇందులో లీడింగ్ హీరో. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వేసింది నెగిటివ్ రోల్ అంటున్నారు. అండర్ డాగ్లా నెగిటివ్గా కనిపిస్తూనే తర్వాత తన పేట్రియాటిక్ షాక్ ఇచ్చే పాత్రలో తారక్ కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇది హిందీ మూవీనే అయినా హృతిక్ రోషన్కి ఇంతవరకు 500 కోట్ల వసూళ్లు రాబట్టిన చరిత్ర లేదు. అలాంటి మూవీ ప్రీ రిలీజ్ బిజినెసే 1150 కోట్ల వరకు రాబట్టిందంటే వార్ 2 మూవీ క్రెడిట్ ఎన్టీఆర్ ఖాతాలో పడుతుంది. సో ఈ ఏడాది పాన్ ఇండియా హిట్ మాత్రమే కాదు, 1000 కోట్ల వసూళ్ల సందడి తెచ్చేది వార్ 2 మూవీనే అని కన్ఫర్మ్ అవుతుంది. పాన్ ఇండియా హీరోల సినిమాలు లేకపోవటం, ఉన్న వాటిలో కొన్నింటి మీద మార్కెట్కి కాన్ఫిడెన్స్ కలవకపోవటం, ఇలా కారణాలు ఏవైనా 2025లో 1000 నుంచి 2000 కోట్లు రాబట్టే వీరుడు ఎన్టీఆర్ఏ అన్న అంచనాలు కనిపిస్తున్నాయి. వార్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ తో పాటు దీనికి క్రియేట్ అవుతున్న బజ్ తో అవే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.